ఈరోజు మనం మన తెలుగు సినిమా హీరోల గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా 2 రోజుల క్రితం ఐబొమ్మ రవి గారి గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మన మెగాస్టార్ చిరంజీవి గారి గురించి, కింగ్ నాగార్జున గారి గురించి, డైరెక్టర్ రాజమౌళి గారి గురించి, ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి మాట్లాడుకుందాం. ముందుగా మన పెద్దన్న చిరంజీవి గారి గురించి మాట్లాడదాం. ఏంటయ్యా అంటే, పాపం ఆయన మనలో ఒకడు, మనలాంటి వాడు అని మనం అందరం ఓన్ చేసుకొని అప్పటి హీరోలు అందరినీ కాదని కుల మతాలకు అతీతంగా అభిమానించి మెగాస్టార్ని చేసి 2 దశాబ్దాల పాటు మన భుజాలపై మోసి నెంబర్ 1 స్థానంలో కూర్చోబెట్టాం. తరువాత నేను రాజకీయాల్లోకి వస్తాను అంటే అప్పటిదాకా ఉన్న 2 బలమైన రాజకీయ పార్టీలను కాదని ఊర్లలో ఎన్నో బాధలు ఉన్నా ఓర్చుకొని ఆయనకి 70 లక్షల ఓట్లు వేశాం. కానీ ఆయన మాత్రం పార్టీ నడపలేక తీసేశాడు. ఆ తర్వాత ఓట్లు వేసిన 70 లక్షల మంది ఊర్లలో నవ్వులు పాలవడంతో పాటు చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చింది. అయినా అలాంటి విషయాలు మొత్తం ఆయనకు అవసరం లేదు. సినిమాలు తీయాల్సిన టైంలో ఏమో రాజకీయాలు చేశాడు, రాజకీయాలు చేయాల్సిన టైంలో ఏమో సినిమాలు చేసి మన జనాల ఓపికను పరీక్షిస్తూ ఉన్నాడు. సరే, దాసరి నారాయణ గారు చనిపోయిన తర్వాత సినీ పెద్ద పోస్ట్ ఖాళీ అవడంతో ఆ పోస్ట్ తీసుకున్నాడు. సినిమా రంగానికి పెద్ద దిక్కుగా మారి ఏ సమస్య ఉన్నా పట్టించుకొని ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. మనలాంటి సామాన్యులు అంటే ప్రేక్షకులకు మాత్రం ఏ సాయం చేసిన దాఖలాలు మాత్రం లేవు. ఆ కరోనా టైంలో కావాలా కొంచెం ఆక్సిజన్ సిలిండర్ లేదు ఇచ్చి అంటున్నాడు, అంతే. అంతకు మించి జనాలకు ఏం చేసింది లేదు. ఏం చేసావో చిరంజీవి అంటే, నేను ఎందుకు చేయలేదు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పెట్టాం కదా అంటాడు. అదేందో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మన రక్తాన్ని తీసుకొని మనకే ఇచ్చి దాని సంఘ సేవ అంటారు. ఇది పెద్ద జోకు, అది మనం వినాలి. ఏం చేస్తాం. సరే, అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు చిరంజీవి గారి ఆస్తి విలువ చూసుకుంటే సుమారు 2,000 కోట్లు. అందులో ఆయన ఇల్లు 30 కోట్లు, కార్లు 20 కోట్లు, ప్రైవేట్ జెట్ ఒక 20 కోట్లు, ఇలా చాలా ఉన్నాయిలేండి. ఇవి గవర్నమెంట్ లెక్కల ప్రకారం రియాలిటీగా కాదు. రియాలిటీగా ఎంత ఉందో చిరంజీవి గారికి తెలీదు. మొన్న చిరంజీవి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఈ పైరసీ భూతం వల్ల మాకు నిద్ర లేకుండా పోయింది అన్నట్లు మాట్లాడారు. అలాంటి సమయంలో దేవుడి మాదిరి సిపి సజ్జనార్ గారు వచ్చి మమ్మల్ని ఆదుకున్నాడు అని పొగడ్తలతో చాలా మాటలు చెప్పాడు. ఇంకో మాట కూడా చెప్పాడులేండి, సినిమా ఇండస్ట్రీ అంటే స్టార్ హీరోస్, స్టార్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లే కాదు, లక్షల మంది ఆధారపడి ఉంటారని చెప్పి. లైట్ మ్యాను, మేకప్ మ్యాను, జూనియర్ ఆర్టిస్టులు, థియేటర్లు గేట్ కీపర్లు, ఇలా చాలా చెప్పాడు. అంతా బాగానే ఉంది కానీ సార్, మా దగ్గర కోట్ల రూపాయల టికెట్లు దండుకొని మాకు ఎలాగో అన్యాయం చేస్తున్నారు. సమాజానికి ఎలాంటి సేవ చేయకుండా మొత్తం దాచి కోట్లు కూడబెట్టుకొని ఆస్తులు అంతస్తులు వెనకేసుకుంటా ఉన్నారు. కనీసం మీ సినీ ఇండస్ట్రీలో పనిచేసే సన్నకారు ఉద్యోగులకైనా సరే పనికి సరైన వేతనం ఇస్తున్నారా అంటే అది లేదు. ఎవరయ్యా వాళ్ళంటే అదేనండి, మీరు చెప్పిన లైట్ మ్యాను, మేకప్ మ్యాను, జూనియర్ ఆర్టిస్టులు, థియేటర్ గేట్ కీపర్లు, థియేటర్లో పనిచేసేవాళ్ళు, మీ దగ్గర పనిచేసే అసిస్టెంట్లు, ఇలాంటి వాళ్ళందరూ మాలాంటి వాళ్ళే, మాలాంటి సామాన్యుల నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళకన్నా సరిగ్గా జీతాలు ఇస్తున్నారా, సరైన డబ్బులు పనికి సరిపడా వేతనం ఇస్తున్నారా అంటే అది లేదు. మీరు ఎవరికైనా ఇస్తారు డబ్బులు అంటే మీ సినిమా హీరోలు, సినిమా హీరోయిన్లు, ప్రకాష్ రాజు వంటి పనికిమాలిన సీనియర్ యాక్టర్లు, బ్రహ్మానందం లాంటి పిసినారి కమెడియన్లు, డైరెక్టర్లు, మిగిలినవి ప్రొడ్యూసర్ తీసేసి ఏదో పొట్టకూటి కోసం వచ్చిన మిగతా అందరికీ భిక్షంగా ఎంగిలి మెతుకులు విదిలిస్తారు. ప్రొడక్షన్ కాస్ట్లో 10% ఉన్న మీరేమో 90% తీసుకుంటారు. 90% ఉన్న మిగతా వారికేమో, సామాన్యులకేమో 10% ఇస్తారు. ఇందులో ఏమి సమానత్వం ఉంది? మీతో సమానంగా జీతం ఇవ్వమని అనంగానే పనితో పాటు గౌరవాన్ని, సమాజంలో బ్రతకగలిగే అంత డబ్బుల్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు హ్యాపీగా బతుకుతారు. మీ అంత కాకపోయినా ఎంతో కొంత అలా చేస్తే మాలో ఎంతో కొంతమంది అయినా బాగుపడతారు. మీ అంత కాకపోయినా ఎంతో కొంత బాగుపడి సమాజంలో గౌరవంగా బతుకుతారు. అదే మీలాంటి డబ్బునోళ్ళు కాకుండా మాలాంటి సామాన్యులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? చాలే పోవాయా, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినవా? ఇలాంటి చాలా ఉన్నాయి మాకు పెండింగ్లోనా. కంప్లైంట్ లేదు, పాడలేదు, వెళ్ళిపో. లేదంటే పొద్దున్న సాయంకాలం కూర్చోబెట్టి తమాషా చేస్తారు. ఇది మా బతుకులు, సామాన్యుల బతుకులు. అది కంప్లైంట్ తీసుకోకపోగా మళ్ళీ ఇన్సల్ట్ చేసి అసలు పట్టించుకోకుండా
అవమానించి పంపించేస్తూ ఉంటారు. ఎందుకంటే మేము సామాన్యులం కదా, వారికి మా కష్టాల నుంచి పనులు కట్టి వాళ్ళు జీతాలు ఇస్తుంటే వాళ్ళేమో ఆ రకంగా మమ్మల్ని అవమానించి పంపిస్తూ ఉంటారు అన్నమాట. దీని గురించి మళ్ళీ మాట్లాడతాం. కానీ ఇకపోతే నాగార్జున గారు, ఈయన ఇండస్ట్రీలో అతిపెద్ద మనసున్న మహారాజు, అందుకే ఆయనకి కింగ్ అంటారన్నమాట. ఈయన ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చిన భూమిలో అన్నపూర్ణ స్టూడియోస్ కట్టి అందులో షూటింగ్ చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి కన్వెన్షన్ కట్టి అందులో డబ్బులు సంపాదిస్తాడు. అడ్డమైన యాడ్లు చేసి బిగ్ బాస్ లాంటి దరిద్రమైన షోలు చేసి డబ్బుల కోసం ఎలాంటి పని చేసినా సరే తప్పు లేదు అన్నట్లుగా చేస్తాడు. ఈయన ఆస్తుల విలువ ఎంత ఉంటుందంటే అంటే 4,000 కోట్ల దాకా ఉంటుంది. అడ్డమైన గడ్డి తిని సంపాదించి మనకు మాత్రం మీడియా ముందుకు వచ్చి నీతి ఏం చేస్తాం, మన కర్మ. ఇకపోతే మన ప్యాన్ వరల్డ్ డైరెక్టర్ అయిన రాజమౌళి చూద్దాం. ఆయన ఆస్తి విలువ సుమారు 500 కోట్లు. ఈయన మహామేధావి. దేవుడి మీద సినిమాలు తీస్తాడు, ఆ దేవుడి పేరు చెప్పు డబ్బులు దండిగా సంపాదిస్తాడు. కానీ దేవుడి మీద మాత్రం నమ్మకం లేదంటాడు. సగం సినిమా చూపించి 1000 రూపాయలు నొక్కేస్తాడు. అదేమైనా అంటే పెద్ద సినిమా, భారీ సినిమా అంటాడు. మన టాలీవుడ్ మొత్తానికి జనాల దగ్గర డబ్బులు ఏ విధంగా దోచుకోవాలో నేర్పించింది ఈ మహామేధావి. ఈయన అంటారు, ఫ్రీగా ఏది రాదు, అలా వచ్చిందంటే అది మీ ప్రాణాల మీదకి వస్తుంది అని బ్లాక్మెయిల్ చేస్తాడు. మీరు చేస్తే సంసారం, బయట వాళ్ళు చేస్తే వ్యభిచారం, అంతే కదా సారో. ఇకపోతే మన దిల్ మామయ్య, ఈయన దగ్గర సుమారు 1,000 కోట్లు ఉంటాయి. ఆ డబ్బు మొత్తం జనం దగ్గర టికెట్ల రూపంలో దండుకుని మొత్తం సినిమా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను మొత్తం గుప్పిట్లో పెట్టుకొని ఒక సినిమా అంటే ఏ చిన్న సినిమాను బతకనీయడు, ఏ చిన్న సినిమాను ఆడనీయడు. ఏదైనా అతని కన్ను సనాల్లో నలిగే విధంగా చూసుకుంటాడు, నడిచే విధంగా. ఎవడు సినిమా తీసినా అతని మీద ఆధారపడే విధంగా చూసుకుంటాడు. ఎవడైనా సరే ఆయన దగ్గర పోవాల్సిందేను. ఒక మోనోపలి వ్యవస్థను తయారు చేసి డిక్టేటర్షిప్ చేస్తూ మనకు మాత్రం పైరసీ చూడొద్దని నీతులు చెప్తూ ఉంటాడు. అవి మనం వినాలా, విందాం. చూశారు కదా, ఇది మన వాళ్ళ భాగవతం. వీళ్ళే కాదు, అందరు సినిమా హీరోల పరిస్థితి అంతే. ఎవడు ఎక్కువ కాదు, ఎవడు తక్కువ కాదు. జనం సొమ్ము తింటూ జనానికి ఏ సాయం చేయకుండా కోట్ల రూపాయలతో కార్లు, ఫామ్ హౌస్లు, రియల్ ఎస్టేట్ల పెట్టుబడులు, లగ్జరీ హౌస్లు కట్టుకొని విలాసవంతంగా జీవితం గడుపుతూ ఫారిన్ ట్రిప్లు వేస్తూ ఆనందంగా ఉంటారు. మొత్తం తెలుగు ఇండస్ట్రీ మొత్తం మీద ఒకరో ఇద్దరో, ఎవరు పవన్ కళ్యాణ్, ఆ ప్రభాస్ లాంటి వాళ్ళు ఉన్నారు. జనం ఏదైనా ఆపదలో ఉంటే ప్రభాస్ ఏమో కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చేస్తాడు. పవన్ కళ్యాణ్ అయితే ఒంటి మీద గొడ్లు కూడా ఇచ్చేస్తాడులేండి, అది వేరే విషయం. అలాంటి వాళ్ళు ఇద్దరు కనిపిస్తారు మొత్తం ఇండస్ట్రీ మొత్తం మీద. ఎవరో ఇలాంటి వాళ్ళు ఒక బిందుడు విషయంలో ఒక 2-3 అమృతమైన చుక్కలు అన్నమాట. అయినా ఇలాంటివన్నీ మాడుకున్నా మనం మారం, మన జీవితాలు మారం. మనం వాళ్ళంటే మనకి పిచ్చ అభిమానం. మన జీతాలు 10,000-15,000 అయినా సరే 1,000 రూపాయలు పెట్టి ఆ సినిమాలు చూసి వాళ్ళని పెద్దోళ్ళు చేస్తూ ఉంటాం. వాళ్ళేం పెద్దోళ్ళు అయ్యి మనం తొక్కి మొగడు తిరిగి పోతూ ఉంటారు. మనం మాత్రం ఇట్లాగే ఇదే పోతూ ఉంటాం. మనలో మార్పు వచ్చి సినిమాలు చూడటం మానేస్తే తప్ప వాళ్ళు మారరు. మన వాళ్ళు ఎప్పటికి మారుతారో చూడాల. లేదంటే వాళ్ళు సంపాదించిన దాంట్లో సగం జనం కోసం ఖర్చు పెట్టాలన్న నిబంధన పెట్టాలా. చూద్దాం ఏం జరగద్దు. ఇట్లు మీలో ఒకడు సామాన్యుడు.